నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణాగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో సైక్లోన్ కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న దిత్వా తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను, తరువాత రమారమి ఉత్తర దిశలోను పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, కరైకల్కు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది. సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం, తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం, అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి ఇంచుమించు 70 కిలోమీటర్లు. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఇవాళ దక్షిణ కోస్తాపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నట్టుగా చెప్పారు. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో చేరే అవకాశం ఉంది. ఈ ఉత్తర మార్గంలో ప్రయాణించే సమయంలో తుఫాను యొక్క కేంద్రం తీర ప్రాంతానికి ఈరోజు సాయంత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోనూ, రాత్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను నిరంతరం డాప్లర్ వెదర్ రాడార్, చెన్నై, కరైకల్ రాడార్లు పర్యవేక్షిస్తున్నాయి. కాబట్టి దీని యొక్క గతి గమనాన్ని నిరంతరం పరిశీలించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ వల్ల, ఈ తుఫాను వ్యవస్థ వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు పలు చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.